ప్రపంచవ్యాప్తంగా మద్యం రకరకాల పండ్లు, గింజలు, చెరుకుతో తయారు చేసి 2 నుంచి 20 ఏళ్లు మాగపెట్టి చేస్తారు. మన రాష్ట్రాల్లో అవేమీ ఉండవు. విస్కీ, బ్రాండీ, రమ్, జిన్ వంటి అన్ని మద్యాలలో ఉండేది ఒకటే రెక్టిఫైడ్ స్పిరిట్. దాన్నే ఈఎన్ఏ అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటారు. దీన్ని తయారు చేయగానే బాటిళ్లలో నింపి జనాలకు అమ్మేస్తారు. ఈ ఈఎన్ఏ తయారీ ఫ్యాక్టరీలు ఆంధ్రాలో 10-12, తెలంగాణలో 7-8 ఉన్నాయి. ఇవి చాలా వరకు మన రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో ఉంటాయి. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కొన్ని కంపెనీలు పాలక పక్షాల చేతుల్లోకి వెళ్తుంటాయి. ఈ కంపెనీలు చెరుకు వ్యర్థం, తడిసిన బియ్యం, నూకలు, నాసిరకం మొక్కజొన్నతో ఈఎన్ఏ తయారు చేస్తాయి. చెరుకు వ్యర్థంతో చేసిన ఈఎన్ఏ లీటర్ దాదాపు 60 రూపాయలు ఉంటే, బియ్యంతో చేసింది 65, మొక్కజొన్నతో చేసింది 70 రూపాయలు ఉంటుంది. ఈ 60-70 రూపాయల లీటరు ఈఎన్ఏతో 3 ఫుల్ బాటిళ్ల మధ్య తయారు చేస్తారు. రుచి, వాసన కోసం కెమికల్స్ కలుపుతారు, సగం నీళ్లు కలుపుతారు.